నువ్వు గుడ్డి. నువ్వు గుడ్డి. నువ్వే గుడ్డి. నువ్వు గుడ్డి. ఎంత అందంగా ఉన్నావు అద్దాల్లో అని చూపిస్తున్నా. సేమ్ ఉన్నావు ఇద్దరు. ఎంత పెద్దగా ఉంటే సైజ్ అంత గుడ్డి అని అర్థం. గుడ్డి హెయిర్ ని ముట్టగుద్ది అయిపోయి లేచింటది. అగో అద్దాలు చెప్తాను ఒకసారి. తీ అద్దాలు చెప్తా. తీ చెప్తా. తీ చెప్తా. ఇప్పుడు చూడండి అసలు ఏళ్ళు కూడా కనపడవు. ఎన్ని చెప్తే ఎన్ని చెప్పు. ఎన్ని చెప్పు. 4 5 ఉన్నాయి. బేడ 5 4 ఉన్నాయి. పెద్ద గుడ్డిది. ఆడ కొరియన్ సిరీస్ చూనికా మేడం ఒక ఇట్లా ఈ కేవలం కొరియన్ సిరీస్ చూసేటప్పుడు ఒక్కటే అద్దాలు పెట్టుకుంటది. మిగతా టైంలో పెట్టుకోదు. నాకేడు స్పెట్స్ ఎవరు చూపించుకుని వస్తుంది కానీ నీ అంత రావు కదా. నాకు అసలు ఏం లేదు. చూడు ఎంత పెద్దగా ఉంటే అంత ఎక్కువ సైజ్ కొనుక్కున్నా. ఏం చూస్తే గుడ్డి అనుకుంటారు అని చెప్పి స్టైల్ లాగా. ఎంత పెద్దగా ఉంటే సైజ్ అంత గుడ్డి అని అర్థం. గుడ్డిదానా గుడ్డిదానా తను చూస్తా. సరే అయితే నాకు ఇంకో స్పెట్స్ ఇప్పించింది. వద్దులే యాక్షన్ చేయాలి. నేను సతాయిస్తే మాత్రం తలనొస్తుంది అన్నీ నొస్తుంది. కానీ తను సతాయిస్తే మాత్రం ఊకుండాలా. సేమ్ ఇట్లనే ఉన్నావు కదా నువ్వు. సేమ్ ఉన్నావు ఇద్దరు. నేనేం సతాయిస్తున్నాను కావాల్సుకొని. ఎంత అందంగా ఉన్నావు అద్దాల్లో అని చూపిస్తున్నా. జిడ్డు ముఖం వేసుకొని కూర్చున్నావు. ఏ రోజైనా జిడ్డు ముఖం అంటావు, బాగాలేనంటావు, హెయిర్ స్టైల్ బాగాలేదంటావు, డ్రెస్ బాగాలేదంటావు, ఇప్పుడు నేను డ్రెస్ మార్చుకోలేను అంటావు. అన్ని రీజన్స్ ఇంకా. ఏది బాగుంది, ఎప్పుడు బాగున్నావు, ఎక్కడ బాగున్నావు, ఏం బాగున్నావు అవన్నీ నీకెందుకు. నీకు అవన్నీ నీకెందుకని వాళ్ళను నీకెందుకు. నా జుట్టు నా జీవితం అంతే. హెయిర్ ని ముట్టగుద్ది అయిపోయి లేచింటది. అగో ఏం చెప్తున్నా తలకాయ ముట్టే నేను కొడతాను నిజం చెప్తున్నా. నువ్వు గుడ్డి. నువ్వు గుడ్డి. నువ్వే గుడ్డి. నువ్వు గుడ్డి. ఏంది గుడ్డి అని బ్లైండ్ అని నన్ను. అదో ప్లీజ్ ప్లీజ్